ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవుని సన్నిధికి భయపడ్డాడు. దేవునితో మాట్లాడడానికి భయపడుతున్నాడు. దేవునితో కలవడానికి భయపడుతున్నాడు. ఈరోజు పాపం దేవునికి దూరం చేస్తుంది. పాపం భయపడేటట్లు చేస్తుంది. పాపం ఉన్న మనిషి దేవునితో సహవాసం చేయలేడు. పాపాన్ని తీసివేసుకున్నప్పుడు భయం లేని జీవితానికి మనం వస్తాం. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? యాకోబు అంటున్నాడు, భయపడకు యాకోబు, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా ఏర్పాటులో ఉన్నావు నాయనా, నీవు నా పిలుపులో ఉన్నావయ్యా, ఎందుకు భయపడుతున్నావు? వై ఆర్ ఫియర్? ఎందుకు నువ్వు భయపడుతున్నావు చెప్పండి? ఎందుకు భయపడుతున్నాడు అంటే, నేనే యేసేవునని చెప్పి ఏం చేశాడు? నాన్నను మోసం చేశాడు. నాన్నను మోసం చేశాడు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటిని నాన్నను మోసం చేశాడు. వాస్తవానికి అన్ననే మోసం చేయలా. ఆల్రెడీ అన్న ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. అతడు తిండిపోతైపోయాడు, సోమరిపోతైపోయాడు, నిద్రపోతైపోయాడు. జ్యేష్ఠత్వం అంటే విలువలేని వ్యక్తిగా మారిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు చిక్కుడుగాయలు కోరిచ్చి. అర్థమవుతుందా? కానీ ఎవరిని మోసం చేశాడు ఇప్పుడు అంటే, వాళ్ళ నాన్న మోసం చేశాడు. నానా అన్న నాకు జ్యేష్ఠత్వం ఇచ్చాడు కాబట్టి అన్నకు రావాల్సిన దీవెనలు నాకు రావాలని అన్నని చెప్పలేకపోయాడు. నేనే యేసేవునని చెప్పాడు. వాళ్ళ నాన్న దీవించేశాడు. దీవించిన తర్వాత యేసేవు కోపం వచ్చింది, పారిపోతున్నాడు, ఒంటరివాడైపోయాడు. అప్పుడు దాకా అమ్మ కొంగు చేయబట్టుకొని ఏం కూర వండుతున్నావమ్మా అని అడుగుతా వంటగదిలోని తిరుగుతూ ఉండేవాడు. ఈయన సాధువై ఇంటి పొట్టున్నాడంట. వేటగాడై యేసేవు అరణ్యవాసి అయి ఉన్నాడట. ఈయన ఏం వండుతున్నావు, ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఎప్పుడు ఇంట్లో ఉండి, అందుకని కూరలు నేర్చుకున్నాడు. చిక్కుడుగాయల కూర వండుతూ నేర్చుకున్నాడు, మరి మాసం కూర వండుతూ నేర్చుకున్నాడు, చేపల కూర వండుతూ నేర్చుకున్నాడు. ఎవరు? అమ్మతో సహవాసం చేసేవాడు యాకోబు. ఇప్పుడు ఇంటిని విడిచిపెట్టి ఒంటరివాడైపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరణ్యములో ఒక పక్కన జంతువులు ఆర్తనాదాలు రాత్రిపూట వినబడుతున్నాయి. ఒక రాయిని తలగడగ చేసుకొని పడుకున్నాడు, నిద్ర బట్టలు కొట్టుకుంటున్నాడు. ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనపడింది. ఆకాశం పైకొన ఏమన్నా ఆకాశానికి ఉంది, కింద కొన భూమి మీద ఉంది. దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఆ పైనున్న దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అబ్రహాము దేవుడు, మహిమ కలిగిన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు భయపడకు, ఐ యామ్ విత్ యు, నేను నీతో తోడుగా ఉన్నాను, భయపడబాకు. ఎందుకో తెలుసా? నేను నీకెందుకు తోడుగా ఉన్నానో తెలుసా? నీవు అబ్రహాము సంతానం, నా స్నేహితుడైన అబ్రహాము కుమారుడివి నువ్వు, అబ్రహాము మనవడువు నువ్వు, అబ్రహాము సంతానము నువ్వు. కాబట్టి భయపడబాకు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. ఈ కుటుంబానికి భయపడొద్దని చెబుతున్నాడు. వాస్తవానికి యాకోబుకి భయమే మిగిలిపోయింది. దేవుడు చెబుతున్న భయపడకుండా ఉన్నాడా? ఏమ్మా, భయపడకుండా ఉన్నాడా? ప్రతిసారి భయపడుతూనే ఉన్నాడు. మరలా 20 సంవత్సరాల తర్వాత తిరిగి అన్నను కలుసుకుందామని బయలుదేరి వచ్చి, ఇదిగో నయాములాగా లేకపోతే 2 సేనలను దేవుడిచ్చాడు. ఒక సేన ఏమన్నా చెప్పండి? ఒక సేన భూ సంబంధమైన సేన, ఒక సేన పరలోక సంబంధమైన సేన. 2 సేనలు ఆయనకి. 2 సేనలను దేవుడిస్తే తీసుకుని వస్తా ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? మరలా యబ్బోకు రేవు దగ్గర భయపడి బాధపడుతున్నాడు. చంపేస్తాడేమో మా అన్న, ఆయన నేను ఎలా కలుసుకోవాలి? దేవుడు అన్నాడు, భయపడబాకు, డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. దేనిని గురించి నువ్వు భయపడొద్దు. తిమోతికి రాసిన 2వ పత్రికలో అసలు దేవుని ప్రణాళికలో భయం లేదు. దేవుని ప్రణాళికలో ఏముందో తెలుసా? ఫియర్లెస్, భయము లేని జీవితాన్ని మానవుడు జీవించాలి.
కుటుంబాలు భయం లేని జీవితంతో బ్రతకాలి. చూడండి 2 తిమోతి 1:7 పిరికితనమైన ఆత్మను నేను మీకు ఇవ్వలేదు. ఏమిచ్చాను? శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నేను మీకు ఇచ్చాను. ఆమేన్. చదువు అమ్మ, ఒకసారి చదువు నువ్వు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. పిరికితనమైన ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి ఎవరికి ఇవ్వలేదు? అసలు మనిషికే ఇలా. మరి పిరికితనమైన ఆత్మ ఎవరిచ్చారు? సాతానుడిచ్చాడు. పాపం ఇచ్చింది, అవిధేయత ఇచ్చింది. ఇదిగో ఆ పిరికితనం వలన మానవుడి రోజు లేనిపోయిన రోగాలను తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. షుగర్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? భయం 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 భయం. బీపీలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? భయం భయం భయం. ఏమి లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే చెబుతాడు, అమ్మ నీ కడుపులో ఏందో ఉన్నట్టుందమ్మా అన్నట్టు. ఏమి లేదు ఇక. ఆ రోజు నుంచి నిద్ర పట్టదు, ఏమి లేదు ఇక. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు గార్చి 4 రోజుల తర్వాత స్కానింగ్ తెస్తాను అంటాడు. అప్పు చేసి 10 ఏళ్ళు బొట్టుకెళ్ళి స్కానింగ్కి ఎత్తావు, దేవునికి స్తోత్రం. అప్పుడు స్కానింగ్ తీసి ఆ 10 ఏళ్ళు లాక్కొని ఏం లేదులే అమ్మా, మందులతో తగ్గిపోయిందిలే, ఏదో నీటి బుడగలాగా ఉన్నాయి అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు భయపెట్టకపోతే నువ్వు 10 ఏళ్ళు తీవు. అర్థం చేసుకోండి. నీ భయాన్ని డాక్టర్లు ఏం చేసుకుంటున్నారు? మేళ్ళ మీద మేళ్ళు ఎట్టగడుతున్నారు అనుకుంటున్నారు. నేను అంటాను, దేవునికి భయపడు, ఇంక దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఆమేన్. ఈరోజు మనిషి దేవునికి భయపడతలా, ఈరోజు మనిషి వాక్యానికి భయపడతలా, ఈరోజు మనిషి దేవుని సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి భయపడతలా. అందుకనే ఆయనకి మిగిలినన్నిటికీ భయపడాల్సిందే. ఇక నుంచున్నా భయమే, కూర్చున్నా భయమే, జ్వరం వచ్చినా భయమే, జ్వరం వచ్చినా కూడా భయమే. ఈ మధ్య జ్వరాలు వస్తే కరోనా వచ్చిందని చెప్పేసి ఏం భయపెట్టారు, అవునా కదా? ఏమా ఇక జ్వరం వస్తే చచ్చిపోతారు అనుకున్నారు. 2020 నుంచి 22వ సంవత్సరం దాకా ఆ 2 సంవత్సరాలు ఎట్లా ఉంది పరిస్థితి? జ్వరం వస్తే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదు. నేను అనేది ఏంటంటే, దేవునికి భయపడుతున్నావా నువ్వు, లేకపోతే రోగానికి భయపడుతున్నావా, శత్రువుకి భయపడుతున్నావా? అన్నిటికంటే భయపడిచే ఒక 5 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, పాపం చాలా బలమైంది, అది నిన్ను భయపెట్టింది. 2, మరణం అంటే ప్రతి ఒక్కడికి భయమే. అందుకనే డాక్టర్లు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, భయపడేవాళ్ళు వాళ్ళకి అప్పగించుకుంటున్నారు. దేవునికి భయపడతల్లా, దేవుని వాక్యానికి భయపడే పరిస్థితులు లేదు. 3, రోగం. 4, దయ్యం. 3, ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు చూడండి, మీరు పేపర్లు చూస్తున్నారా, వార్తలు చూస్తున్నారా? మేము కోత కోసేత్తమే సరిపోతుందా, ఇంకేం వార్తలు చూస్తామంటున్నారా? ఏమ్మా ఏమైందో తెలుసా? లాస్ ఏంజల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వాళ్ళు అందరూ చాలా డబ్బు ఉన్నవాళ్ళు, సినిమా హీరోలు, హీరోయిన్లు, వాళ్ళు చాలా ఆస్తులు ఉన్నవాళ్ళు, భయంకరంగా సంపాదించారు. అది ఒక పరలోకంలాగా ఉండిద్ది. వాళ్ళు మొన్న ఒక ఫంక్షన్ చేసుకున్నారు, 5వ తారీఖున ఫంక్షన్ చేసుకొని దాంట్లో ఒక ఆవిడ ఆమెను యాంకర్గా పెడితే ఆమె చెప్పింది, మేమందరము ఇదిగో ఈయనకి 100 మార్కులు ఇస్తాం, ఈయనకి 1000 మార్కులు ఇస్తామని హీరోలకి హీరోయిన్లకి అందరికీ అవార్డులు ఇచ్చేశారు. ఆమె చమత్కారంగా ఏమన్నది తెలుసా? మేము క్రియేటర్కి 0 మార్క్స్ ఇస్తామన్నది. ఏమన్నది? సృష్టికర్తకి ఎంత అంట? 0. పైగా అక్కడే సాతానును ఆరాధించే సంఘం ఉంది, తెలుసా మీకు? వాళ్ళందరూ సాతాన్ని ఆరాధిస్తారు. ఇవన్నీ మైకులో చెప్పు. దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు, ఉగ్రతను పంపించాడు. ఏమైపోయింది? ఇక కాలి బూడిదైపోయింది, ఏమి లేదు, ప్రాణభయంతో పరిగెత్తారు. దేవుని ఉగ్రత, నేనంటున్న ప్రకృతి, అగ్నికి భయపడిపోయారు. ప్రకృతి వైపరీత్యాలు. మనోళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు దేనికి భయపడతారు తెలుసా?
ఆకాశం వాన వస్తుంది, అవో కోసి పెట్టాం బాబా. మొన్న మా పెదనాన్న, అరే ఏమైనా చెప్పారంటరా వాన, ఏమైనా చెప్పారా? మా పెదనాన్న సుందరరావు గారు చెబుతున్నాడు, ఏమైనా చెప్పారంటారా వాన, ఏమైనా చెప్పారా? ఏం వాన లేదు, వార్తలు లేవు, ఏమి లేవు, మాకు వెళ్ళటం తిరగటం మా పని మా జరిగిపోయింది. వానలు ఏమైనా వార్తలు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో నన్ను, దేవునికి స్తోత్రం. ముప్పట్టింది అన్నాడు. అంటే ప్రకృతి వైపరీత్యాలు మానవుణ్ణి భయపెడతాయి. రోగం మానవుణ్ణి భయపెడుతుంది, మరణం మానవుణ్ణి భయపెడుతుంది. దైవం అంటే ఇంకేం లేదు, భయమే. దేవునికి స్తోత్రం. ఒక ఆయన తాటేకులు ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకుని రోజు రాత్రిపూట సీ అని సౌండ్ వస్తుందంట. వామ్మో ఏందో దెయ్యం ఉందని చెప్పేసి భూత వైద్యుడిని తీసుకొచ్చాడంట. 10 ఏళ్ళు ఇచ్చాడంట. మంత్రం పెట్టి వెళ్ళాడంట. మళ్ళీ సాయంత్రం అయ్యేతలకి మళ్ళీ సుయ్యని సౌండ్ వస్తుందంట. ఏంద్రా బాబు ఈ సుయ్యని సౌండ్ నిద్రపోవడానికి కూడా చేస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట. మాట్లాడుతాడు నుంచొని బొంగు కాడ చేయబెట్టాడంట. సుయ్యని సౌండ్ ఆగిపోయిందంట. కారణం ఏంది? ఆ ఎదురు బొంగులో నుంచి గాలి ఎక్కువగా వెళ్ళటం వల్ల ఊదురు బిళ్ళు ఊతి అట్ట సౌండ్ వచ్చింది, అట్ట సౌండ్ వస్తుందంట. ఆయన అన్నాడంట, బోధ వైద్యుని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఎంత ఇచ్చా? 10 ఏళ్ళు ఇచ్చాడు. నాకు 2 ఏళ్ళు నేను తగ్గిస్తాను అన్నాడట. దేవునికి ఇస్తాను. 2 ఏళ్ళు కదా 5 ఏళ్ళు ఇస్తాను నీకు తగ్గి అన్నాడట. సరే తీసుకురపో లోపలికి వెళ్ళిరా అన్నాడంట. ఇంత మసిగుడ్డ తీసుకొని చేత తీసుకొని ఆ బొంగులో దూపాడంట. అంతే, సొయ్యి అయిపోయింది, ఇంకేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఊరి ఏం మంత్రం వేసేవారంటే బోతు వైద్యుడి కంటే పెద్ద మంత్రం వేసాను అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం భయం? దెయ్యం అంటే భయం. మానవుడికి దెయ్యం అంటే భయం, రోగం అంటే భయం. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవునికి భయపడు. దేవుడు నిన్ను ప్రతి భయం నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు దయ్యంపు భయాన్ని, రోగపు భయాన్ని, మరణపు భయాన్ని, ప్రకృతి భయాన్ని, వీటన్నిటిని చేయించినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు అభయం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? యూ ఫియర్ మీ, యూ డోంట్ ఫియర్ ఎనీథింగ్. నీవు నాకు భయపడు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన శిష్యులకు అదే చెప్పాడు. శిష్యులారా, ఇదిగో మీరు లోకమునకైనను లోకపులో ఉన్న వాటికైనను నువ్వు భయపడబాకు. ఒకవేళ కనుక నువ్వు వాటికి భయపడ్డావా, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు నాకు భయపడ్డావా, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. ఒక్క వాక్యాన్ని చదవండి. యేసు ప్రభు సమస్తాన్ని జయించి చెప్తున్న మాట 1వ యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ, పర్ఫెక్ట్ లవ్ భయమును వెళ్ళగొట్టును. కాస్ట్ అవుట్ ఎవ్రీ ఫియర్. భయము దండనతో కూడినది. ఏంటంట? దండనతో కూడినది. ఈ యేసుక్రీస్తు సిలువ పర్ఫెక్ట్ లవ్ ఏం చేసింది తెలుసా? ప్రతి భయాన్ని జయించింది. హల్లెలూయా. భయమును పారదోలింది. ఇప్పుడు మరణం అంటే భయం ఉందా? క్రైస్తవుడు మరణానికి భయపడతాడా? ఎందుకని చెప్పండి? ఎందుకని భయపడ్డావు? మరణానికి భయపడ్డా ఎందుకో తెలుసా? ఇక్కడ కన్ను మూసామంటే ఎక్కడ కన్ను తెరుతాం? పరలోకంలో కన్ను తెరుతాం. అందుకనే ఒక దైవజనుడు బిల్లీ గ్రహం గారు గొప్ప సేవ చేశాడు. ఆయన అన్నాడంట, బిల్లీ గ్రహం గారు ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తాడు. బిల్లీ గ్రహం గారు చనిపోయాడని రాయొద్దు, అతని అడ్రస్ మార్చుకున్నాడని రాయండి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే మనలో చాలామంది క్రైస్తవులు, తెలివి కలిగిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, వాక్యం ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రీస్తునందు మరణించాడు అని రాయరు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు క్రీస్తునందు నిద్రించాడని రాస్తాడు. ఒకటి మహిమ ప్రవేశము చేశాడని రాస్తాడు. ఆమేన్. చనిపోయిన వ్యక్తి పలానా, ఇదిగో యాకోబు చనిపోయాడని రాయరు. పలానా యాకోబు గారు మహిమ ప్రవేశం జరిగింది అని రాస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? మహిమలోకి వెళ్ళాడు. అందుకనే భయపడాల్సిన అవసరం లేదు.
దేనికి భయపడకూడదు. శత్రువు భయపెడతాడు, నువ్వు దేవునికి భయపడు, ఇంకా దేనికి భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. యేసుక్రీస్తు సంపూర్ణమైన ప్రేమను చూపించి సిలువలో భయానంతటిని తీసివేశాడు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఆయనే చెబుతున్నాడు, భయాన్ని జయించిన ఆయన చెబుతున్నాడు, డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. దేవుడు తోడై ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి నీ పక్కనే కూర్చుంటాడని కాదు. దేవుడు తోడై ఉంటాడంటే హిజ్ ప్రజెన్స్ గోయింగ్ విత్ యూ. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మోషే అంటాడు, అయ్యా నువ్వు నాతో కూడా వస్తే నేను వెళ్తాను. లేదు మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన సన్నిధి తోడుగా వస్తే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన సన్నిధి ఆ రోజుల్లో తోడుగా వస్తుంది, మేఘస్తంభం. చెప్పండి ఏంటి? మేఘస్తంభం. మేఘస్తంభం వాళ్ళకి తోడుగా ఉంటే ఎండొచ్చిందా, వానొచ్చిందా, ఆకాశం నుండి మన్నా కురిపించబడలేదా, శత్రువులందరి మీద జయం వచ్చిందా రాలేదా, వాళ్ళు నడిచిన ప్రతి ప్రాంతం వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చబడలేదా, వాళ్ళకి జ్వరాలు వచ్చినాయా, కాళ్ళు వాసినాయా, కాలు బలం తగ్గిందా, కంటి చూపు తగ్గిందా, వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలినియా, ఆహారపు కొరతని ఎప్పుడైనా బాధపడ్డారా, వాళ్ళకి అనారోగ్యపు కొరతని ఎప్పుడైనా అన్నారా? దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే యు మేక్ ఏ ఫుల్ ఆఫ్ జాయ్. నిన్ను సంపూర్ణమైన ఆనందంతో నింపుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఏం చేస్తుంది తెలుసా? రాజు అయిన దావీదు ఇదిగో దేవుని సన్నిధి చేత నింపబడి ఆయన రాజునన్న సంగతి మర్చిపోయి అదిగో ఆ మందసం ఎదుట ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నాట్యం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి నిన్ను ఆనందంలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దేవుని సన్నిధి కోల్పోయినవన్నిటిని తీసుకుని వస్తుంది. దేవుని సన్నిధి నిన్ను ఆనందంతో నింపడమే కాదు, నిన్ను ఆదరిస్తుంది. దేవుని సన్నిధి నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి నీకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి నిన్ను నిలబెడతా ఉంటుంది. దేవుని సన్నిధి నిన్ను ధైర్యపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉండు. ఈ సంవత్సరం ప్రార్థన ఏంటంటే ఈ కుటుంబానికి నాకు తోడుగా ఉండు, నాకు నీ సన్నిధి నాతో ఒకటి రానివయ్యా. అది ఎర్రనివైనా, అది ఎర్ర సముద్రమైనా, అది ఎరుకో ప్రాంతమైనా, అది ఎటువంటి సమయమైనా, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు నాకు తోడుగా ఉండు. నా చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులున్నా నీవు నాకు తోడుగా ఉండయ్యా అని దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటే ఇవన్నీ వాక్యాలు ఉండి కానీ నేను చెప్పండి, రాసుకోవాలి, రాసుకోండి. ఆయన సన్నిధి సమాధానాన్ని ఇస్తుంది. ఆయన సన్నిధి నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆయన సన్నిధి నీకు బలాన్ని ఇస్తుంది. ఆయన సన్నిధి నీకు ఇదిగో మార్గాన్ని చూపిస్తుంది. ఆయన సన్నిధి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మారుస్తుంది. ఆయన సన్నిధి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఒక పర్ఫెక్ట్ లేకపోతే కంఫర్ట్లోకి నడిపిస్తుంది, ఆదరిస్తుంది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు ఉన్నాడు. దానియేలు ఏం చేశాడో తెలుసా? రాజు శాసనాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు దానియేలు ఎక్కడ వేయాలి చెప్పండి? సెరసాలలో, అగ్నిగుండం, సెరసాలలో సింహాల బోన్లో వేయాలి. సింహాల బోన్లో దానియేలు ఎలా ఉన్నాడు చెప్పండి? అమ్మో, ఈ సింహాలను ఏం చేస్తే కేకలేస్తున్నాడా? రాజా నువ్వు అన్న కాపాడయ్యా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? హల్లెలూయా. భయపడ్డా? ధైర్యంగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? బలవంతుడిగానే ఉన్నాడా? ఆదరించబడుతున్నాడా? ఎక్కడా? సింహాలున్న ఎదురుగా చుట్టూ, ఈయన కూడా ఆడే ఉన్నాడు. ఏమైంది? ఆయనకి బలాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? గాడ్స్ ప్రెసెన్స్ బీ విత్ ద దానియేల్. దేవుని సన్నిధి దానియేలుతో కూడా ఉన్నది. ఆమేన్. అందుకే భయం లేదు ఆయనకి. సింహాలు ఆయన చూస్తూ ఉన్నాయి. ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా సింహాలు అట్లాగే ఉన్నాయి. పైగా 10 రోజుల నుంచి ఆకలితో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దానియేలు మీద చెప్పిన వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజు ఏం చేశాడు? ఈయన బయటికి లాగి వాళ్ళని వేసాడు. ఏమైంది చెప్పండి? ఇంకా నేలం దాకలేదంటాళ్ళు, క్యాచ్ పట్టుకుని మింగేసినాయి, పిప్పి చేసినాయి. ఇక లేదు.
ఎందుకో తెలుసా? ఎవరితో దేవుని సన్నిధి ఉంటుందో అది సరసాలైనా సమాధానమే. ఆమేన్. అది సరసాలైనా సంతోషం, ఆనందమే. సరసాలలో బంధకాలలో వేసే పౌలు శీలను ఏం చేస్తున్నాడు చెప్పండి? పాటలు పాడు దేవుని ఆరాధిస్తుంది. సరసాలలో బంధకాలలో కొట్టబడి గాయాలతో ఉండి బండల మధ్య బిగించబడి ఉన్న పౌలు శీలలకు ఎందుకు సంతోషం ఉంది? గాడ్స్ ప్రజెన్స్ విత్ దెమ్. వారితో కూడా దేవుని సన్నిధి ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు నేనేమంటానంటే, నీకు ఇంట్లో కష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, వంటిలో బలహీనత ఉంది, అనారోగ్యాలే ఉన్నాయి. అయినా కానీ దేవుని సన్నిధి నీకుంటే యు ఆర్ ద జాయ్ఫుల్. నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. దేవుని సన్నిధి నీకు లేదనుకో, నువ్వు ఏమున్నా నీకు ఆనందం ఉండదు. బీరువా నిండా పొడి చీరలు ఉన్నా ఆనందం ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒంటి నిండా బలం ఉన్నా ఆనందం ఉండదు. కంటి నిండా నిద్రున్నా ఆనందం ఉండదు. దేవుని సన్నిధి నిన్ను ఆనందంలోకి నడిపిస్తుంది. ఆమేన్. ఏమీ లేకపోయినా సరే దేవుని సన్నిధి ఒక్కటుంటే చాలు, ఆనందంగా బ్రతికేస్తాడు. హల్లెలూయా. అందుకని నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా. యేసు ప్రభువు అంటున్నాడు, నా పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎల్లకాలము సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఒక తరంలో ఉండి ఇంకో తరంలో లేనివాడు కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన సదాకాలం ఉన్నవాడు. కాబట్టి ఆయన ఉన్నవాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితి అయినా నెమ్మదిగా ప్రభువా నీ సన్నిధి చేత నన్ను నింపయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? గొప్ప కార్యాలు చేసేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనం అర్థం చేసుకోండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? నేను నిన్ను పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. డోంట్ ఫీల్ అబౌట్ ఎనీథింగ్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అవి సింహాల నోళ్ళైనా సరే, అవి ఇదిగో ఆ ఎర్ర సముద్రపు జాడలైనా సరే, వెనకమాల ఉన్న ఫరో సైన్యపు జాడలైనా సరే భయపడాల్సిన అవసరము లేనే లేదు. లాబానుకు నువ్వు భయపడొద్దు ఇశ్రాయేలు. ఇదిగో యేసేపుకు నువ్వు భయపడొద్దు ఇశ్రాయేలు. ఎందుకో తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆమేన్. ఆ రాత్రి రేవులో రాత్రి అంతా ప్రార్థన చేసి పెరుగులాడిన ఆయనకి ఏమొచ్చిందో తెలుసా? ఆయన సన్నిధి తోడుగా వచ్చింది. ధైర్యంతో నింపబడ్డాడు, విశ్వాసంతో నింపబడ్డాడు. యాకోబు కాస్త ఇశ్రాయేలు అయిపోయాడు, కుంటివాడైపోయాడు. ఆ చూపు మారిపోయింది, తలంపులు మారిపోయినాయి. ఆయన సన్నిధి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా మారుస్తుంది. ట్రాన్స్ఫార్మ్ యూ. ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్ యూ. నిన్ను రూపాంతరత చెందిస్తుంది ప్రభు సన్నిధి. ఆ విధంగా ఈ సంవత్సరం ఈ కుటుంబానందరినీ మార్చునుగాక. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యానికి మలచబడును గాక. భయపడొద్దు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకేమన్నాడు తెలుసా? నేను నీకు సహాయం చేస్తాను. ఆమేన్. దేవుడు నువ్వు భయపడకుండా ఆయన వైపు చూస్తే, ఆయన వాగ్దానం వైపు చూస్తే ఈ సంవత్సరం నీకు ఏమేమి దొరుకుతున్నాయో చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి, లోబడాలి, వాగ్దానాన్ని నమ్మాలి. నమ్మిన తర్వాత నీకేం దొరుకుతాయో అండర్లైన్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నా. బలం వస్తుందంటమ్మా, బలం వస్తుందంట. బూస్టులు తాగాల్సిన పని లేదు మీరు. ఇక దేవుని వాక్యాన్ని తినండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? ఏమొస్తుంది? బలం. రెండవది, నీకు సహాయము చేయవాడను నేనే. 3, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. 4, నీ మీద కోపపడు వారు సిగ్గుపడి నశించిపోతారు, కనబడకుండా పోతారు, మాయమైపోతారంటమ్మా. జాగ్రత్త. అందుకనే నీ మీద ఎవరు కోపపడకుండా జాగ్రత్తగా చూసుకో. వాళ్ళని దీవిస్తూ ఉండు, తిట్టబాకు నువ్వు. దేవునికి స్తోత్రం. 12వ వచనంలో, నీతో కలహించువారు నువ్వు వెదికినను వారు కనుగొనలేకపోతురు, నీతో యుద్ధం చేయవారు మాయమై నీ దేవుడైన యెహోవా నేనే భయపడబాకు, నీకు సహాయము చేసేది నీ కుడి చేతి పట్టుకొని అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మునిగిపోతున్న పేతురుని ఆయన కుడి చేయి పట్టుకొని లేవనెత్తింది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ప్రభువా మునిగిపోతున్నానయ్యా. మునిగిపోవలే, నేను ఉన్నాను, పట్టుకుని లేపాడు. దేవునికి స్తోత్రం. మునిగిపోతున్న పరిస్థితులన్నిటిలో దేవుడు లేవనెత్తునుగాక. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభు సిలువలో నీ కోసం చచ్చిపోయాడు. మరణాన్ని, భయాన్ని జయించాడు. రోగాన్ని, ఇదిగో దయ్యపు శక్తులను, ప్రకృతి వైపరీత్యాలను జయించాడు. ఆయన జయించి అంటాడు, డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. యేసుక్రీస్తు లోకంలో పుట్టినప్పుడు అంటున్నాడు, దేవదూత వచ్చి చెప్తుంది, భయపడుకో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయన ప్రతి భయము నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. డోంట్ ఫియర్ అబౌట్ సేయింగ్. ఈరోజు భయపడుతున్నావు దేని గురించి? దేవుని బిడ్డ, దేని గురించి భయపడుతున్నావు నువ్వు? చాలామంది భవిష్యత్తును గురించి రేపు ఏమైపోయింది, రేపు తెల్లారిద్ది, టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, సాయంత్రం మళ్ళీ అన్నం తింటావు, మళ్ళీ తెల్లారి రేపేమైద్ది. ఇదేనా? దేవునికి భయపడు, దేవుని సన్నిధికి భయపడు, దేవుని వాక్యానికి భయపడు. దేవునికి భయపడితే మోకరించి ప్రార్థన చేస్తావు. దేవునికి భయపడితే వాక్యాన్ని చదువుతావు. దేవునికి భయపడితే అయ్యా దేవుని సన్నిధులను ప్రేమించే వ్యక్తికైతే నువ్వు ఆరాధనను మానుకోకుండా, క్రమకుడికలు మానుకోకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావు. నువ్వు దేవునికి భయపడకపోతే నువ్వు అన్ని మానుకొని అన్నిటికి భయపడతా బతికేస్తూ ఉంటావు. వాన వచ్చినా ఇక భయమే, ఎండ వచ్చినా భయమే. దేవుని బిడ్డ, దేవునికి భయపడతావా? దేవునికి భయపడు. నువ్వు నరకం కూడా నిన్ను చూసి భయపడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి భయపడ్డావు కాబట్టి. సాతాను ఎవరిని చూసి భయపడతాడు తెలుసా? క్రీస్తును చూసి భయపడతాడు. ఆయన సన్నిధి నీతో కూడా వచ్చిందంటే నిన్ను చూసి సాతానుడు భయపడతాడు. హల్లెలూయా. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. యేసయ్యా నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభువా. నీ సన్నిధిని బట్టి స్తోత్రాలయ్యా. చెప్పు, దేవుని దగ్గర చెప్పు, నేను భయపడను, నీకే భయపడతాను. నీ సన్నిధికి భయపడతాను, నీ కృపకు భయపడతానయ్యా. పాపానికి భయపడను, రోగానికి భయపడను, దయ్యానికి భయపడను, నీకు భయపడతాను ప్రభువా. నీ సన్నిధి నాకు కావాలి. యేసయ్యా నా కోసం ప్రాణం పెట్టావు. నీ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పారదోలింది. ఆ పరిపూర్ణమైన ప్రేమతో నన్ను నింపయ్యా. నీ పరిపూర్ణమైన ప్రేమతో నన్ను నింపయ్యా. నేను అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలి, అన్నిటికంటే ఎక్కువగా నీ వాక్యాన్ని ప్రేమించాలి, అన్నిటికంటే ఎక్కువగా నీ సన్నిధిని ప్రేమించాలి. యేసయ్యా నన్ను నింపు, బలపరచు, ధైర్యపరచు. యేసు రక్తమే చేయు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. మోకాళ్ళ మీద కొద్దాం, చప్పట్లు కొడుతూ, యేసయ్యా యేసయ్యా నా ముందు నువ్వున్నావు. నా తోడు నీవుంటే భయమే లేదయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనచనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేమయ్యా. భయమంతటిని తీసివేసిన నీ కృప, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయం
భయమే లేదయ్యా. మరొకసారి, నా తోడు నీవుంటే అంతే చాలేసయ్యా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలు యేసయ్యా. భయమే. ప్రేమి గారు పైకి రండి, ప్రార్థన చేతులు. నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్య యేసయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. దిగులే లేదయ్యా, చింతే లేదయ్యా, బాధే లేదయ్యా. ఎట్టండి అయ్యా, లేదయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ వాగ్దానముతో ఈ కుటుంబాన్ని స్థిరపరచినట్లుగా, గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినట్లుగా, దేవుడు గడిచిన సంవత్సరాన్ని బట్టి, ఈ ఇచ్చిన నూతన వాగ్దానాన్ని బట్టి మరి మన మధ్యలో ఉన్న ప్రేమి గారు ప్రార్థన చేస్తారు. మనం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు. స్తోత్రం నాయనా, నీకు వందనాలు. 2024 సంవత్సరం అంతా ప్రభువా నాయనా నీ స్తుతి నాయనా. కుటుంబంలో ఉన్న నాయనా బిడ్డలందరూ బట్టి, ఒక్కొక్కరిని బట్టి స్తుతిస్తున్నావు. నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. ఆయన స్తోత్రం. అక్కని బట్టి, బావిని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. నాయన. ప్రతి విషయంలో అయ్యా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు దేవా. నీకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ దినాన్ని బట్టి స్తోత్రం నాయనా, నీకు వందనాలు. మరోసారి ఈ దినము ఈ సేవకుని పిలిచి, సంఘాన్ని పిలిచి, అనేక మంది ప్రజలను పిలిచి అయ్యా కృతజ్ఞతగా అయ్యా కొడుకు ఏర్పాటు చేసుకుండగా మీరు మాట్లాడినంతవరకు దేవా మీ దాసుని నిలబెట్టుకుని బలపరిచి, మరుగుపరిచి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా దేనికి లోకంలో ఉన్న వాటికంటికి భయం పడుతున్నాం మానవులు ప్రభువా. భయపడొద్దని మీరు మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. నీకు భయపడమన్నావు అయ్యా వందనాలు. ఈ రాత్రి అయ్యా నీకు భయపడి, లోబడి, అయ్యా నీకు విధేయత కలిగి, అయ్యా నామా కోసం మీరు ప్రాణం పెట్టారు అయ్యా. నీకు భయపడే వారికి చేయండి అయ్యా. కృతజ్ఞత. ఈ రాత్రి వందనాలు. దాసుని ఇంకా బలపరిచి మీరు మాట్లాడండి. కుటుంబాన్ని బట్టి, సేవకురాలను బట్టి, చేస్తున్న పరిచయం అంతా బట్టి స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు నిజ రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యమైన సన్నిధి, సమాధానం ఇక్కడ చేరిన మనకును, సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి దేవుని సన్నిధి చేత నింపబడి సమస్త భయములను జయించి, ఇదిగో ప్రభు ఎదుట నిర్దోషులుగా, నిష్కల్మషులుగా ఆయన చిత్తము చేసే కుటుంబముగా మార్చబడునుగాక. దేవుని బిడ్డలందరం చూద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
సిద్ధ